గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ సినిమా నేను ఆ, వేరే ప్రొడ్యూసర్స్ అనుకుంటే ఎవరు సెట్ అవ్వకపోతే నేనే దిగాను. అవును. నేనే దిగి 5 నెలలు అయిపోద్ది అనుకున్న సినిమా. అంటే 5 నెలలు అవుతున్న సినిమా 3 సంవత్సరాలు పట్టింది. భాగ్యరాజు గారి కొడుకు సినిమా. దాంట్లో బ్రహ్మానందం గారితో మంచి కీలకమైన క్యారెక్టర్ సార్. అడగంటే ఎక్కువ చేసాడు సార్. డబ్బులతో రెమ్యునేషన్ కూడా ఏం మాట్లాడలేదండి. అప్పుడు ఆయన ఆ రోజున అప్పుడు హైయెస్ట్ పేమెంట్ అయిందండి. అప్పుడు 1,50,000 అంతా తీసుకునేవారండి. డబ్బులు తర్వాత చూద్దాం, ముందు డేట్లు చెప్పు అని చెప్పేసి ఆ డేట్లు అండి. తర్వాత నేను అనుకున్న షెడ్యూల్ పోస్ట్ పోన్ అయిపోవడం, అలాగే అయిపోవడం. నాకు తర్వాత నేను ఏదన్నా సరే పక్కా స్క్రిప్ట్ రెడీ చేసుకుని 60 రోజులు అనుకుంటే 50 రోజులు తెస్తాండి, 50 రోజులు అనుకుంటే 45 రోజులు తెస్తానండి. పక్కా చేసుకునండి. అటువంటిది ఇక్కడ నాకు చేతిలో పక్కా స్క్రిప్ట్ లేదండి. కథ ఉంది కానీ ఆయనే రాయాలండి. డైలాగ్స్ ఆయనే రాస్తారండి. ఆయన డైలాగ్ రాస్తారు. ఆయన డైలాగ్ రాసిన ఆయన లొకేషన్లో ట్రాన్స్లేషన్ చేయించుకుని మళ్ళీ ఆ తమిళ స్మెల్ రాకుండా డైలాగులో మళ్ళీ తెలుగు స్మెల్ రావడానికి కూర్చొని రైటర్ పక్కన కూర్చొని రాయాలండి. టైంకి కూడా ఇవ్వలేదంట స్క్రిప్ట్. అదే కదా సార్ నాకు ప్రాబ్లం, అదే కదా అయిందండి. ఆయన ఏంటంటే లొకేషన్కి వస్తారు సార్. ఇప్పుడు సీన్ ఉంది, సీన్ ఏంటో నాకు తెలుసు, దానికి తగ్గట్టు సిట్ ప్రొబెట్ రెడీ చేసుకుంటాం. ఆయన లొకేషన్కి వచ్చిన తర్వాత లొకేషన్లోకి వచ్చిన సీన్ రాదు. ఇక్కడ ఉంది, కెమెరా ఉంది, ఈ లైట్ ఉంది, ఇది ఉంది, ఈ ఐ డ్రీమ్ మీడియా బోర్డు ఉంది పెట్టి ఇది డైలాగ్లోనో దాంట్లోనో వచ్చేలా రాస్తాడు నేను. ఓకే. ఆయనకి వచ్చి ఆయన రాసి సీన్ రాసి 3 గంటలు 4 గంటలు పడుతుందండి. అక్కడ 8 గంటలకు సెట్లో ఆయన వస్తే 10, 11, 12 అవుద్దండి. 12 గంటలకు ఆయన ఇచ్చిన తమిళ్లో రాస్తారండి. ఆ తమిళ్లో మళ్ళీ మాకు వేరే ట్రాన్స్లేటర్ ఉంటాడండి. ఆ తమిళ్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసిస్తాడు. ఆ తెలుగు ట్రాన్స్లేట్ చేసి ఇచ్చిన ఆయన మళ్ళీ అయిపోయింది కదా సార్. అప్పుడు డైలీ పేమెంట్లే కదా సార్. అప్పుడు అవును, కోట శ్రీనివాసరావు 1,00,000 రూపాయలు, షిండే గారికి 1,25,000 బ్రహ్మానందం గారికి 1,00,000 రూపాయలు, ఇలా ఉంటాయి రేట్లు. అవి మరి చేసినా చేయకపోయినా ఆర్టిస్టులు వచ్చారు కదండి, మరి డబ్బులు ఇవ్వాలి కదా. నేను 50 రోజులు అనుకున్న సినిమా 115 రోజులు చేసాను సార్ ఆ సినిమా. 3 ఇంతలు. అదొక కథ. అంటే ఏ రోజన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? నేను ఆ రోజు కానీ, అంటే బ్రహ్మానందం గారి గురించి మీరే అంత గొప్పగా చెప్పారు, అలాంటి మహానుభావుడికి దూరంగా జరిగి ఇటు రావడం వల్ల అటు ఆయనగా నష్టపోయాడు, నా జీవితమే తలకిందులు అయిపోయింది, నేను ఆ రోజు బ్రహ్మానందం గారి కొడుకుతో సినిమా తీసి ఉంటే ఈరోజు అందరం బాగుండే వాళ్ళం కాదా అని చెప్పి ఎప్పుడన్నా అనిపిస్తుంటా సార్. నేను కనుక ఆ రోజు బ్రహ్మానందం గారితో సినిమా చేసి ఉంటే నేను కొనుక్కున్న ప్రాపర్టీస్ అన్నీ అలా ఉండి ఇంకా నేను ప్రొఫెషనల్గా వచ్చేవాను కదా సార్. వచ్చిన డబ్బులతో ఏదో కొనుక్కుంటూనే ఉంటాను కదా. అవును. ఈరోజు నేను అమ్ముకున్న ప్రాపర్టీస్ అయితేనో ఏదైతేనో నేను నష్టపోయి ఏదైతే చూస్తే 60-70 కోట్లు వచ్చింది మొన్న మధ్య లెక్కేస్తే. సరే ఏదన్నా అనుభవించాలి కదా ఒకసారి. మొత్తం ఎంత లాస్ అయ్యారు ఈ సినిమాలో, భాగ్యరాజు గారి కొడుకు సినిమాలో? అంటే నేను ఆ సినిమాకి 5 కోట్లు అయింది సార్. ఆ రోజు 5 కోట్లు అయింది సార్. 2009-10లో ఉండే ఆ రోజు 5 కోట్లు అయితే, ఆ రోజు నేను 5 కోట్లకి నాకు బయట అప్పులు తెచ్చాను కదా సార్. అప్పులు క్లియర్ చేయాలి కదా, అప్పులు వడ్డీలు పెరిగిపోయాయి. ఆ వడ్డీలు 2.5 కోట్లు పైగా 3 కోట్లు అయిపోయింది వడ్డీలు. అంటే 8 కోట్ల రూపాయలు. 8 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చడం కోసం నేను ఎవరితో మాట పడకూడదు. మనం వెళ్తే భయం ఉండాలి, ఎప్పుడు సెల్ ఆన్లో ఉండాలి, మనం అది ఉండాలి, స్ట్రాంగ్గా మాట్లాడాలి తప్పితే ఒకరి కింద ఉండి మాట్లాడకూడదు అన్న మెంటాలిటీ సార్ అది. దాంతో వద్దు, మనం ఏమంతా హ్యాపీగా అలా వచ్చాం పోనీ, ఏమంతా తీసంటే మళ్ళీ ఒక హిట్ పడదు, మళ్ళీ మనకు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో ఉండేవాడమాట. కొన్ని మొత్తం క్లియర్ చేసేసుకున్నాను. ఈ రోజు లెక్కేస్తే 10 times పెరిగాయి. 8 కోట్ల అప్పు తీర్చారా మొత్తం ఎవరికేం బాకీ లేదు. ఎలా తీర్చారు? ఆస్తులు అమ్మారా? అమ్మే కదా సార్. శుభ్రంగా ఫిల్మ్ నగర్ ఇల్లు ఉండేది, డ్రీమ్ వ్యాలీలో ఒక ఇల్లు ఉండేది, ఇంకోటి అక్కడక్కడ సైట్లు ఉండి అన్ని అమ్మేసి బాడిగింట్లోకి వచ్చేసారు. మొత్తం అన్ని అందరికీ అని ఇచ్చేసామంటే హ్యాపీగా ఉన్నాం, ఏ టెన్షన్ లేదు. అంటే ఎప్పుడన్నా వెనక్కి తిరిగి చూసుకుంటే బాధ అనిపిదా? ఇంత ఆస్తి పోయింది, ఇంచుమించు 100 కోట్ల రూపాయల ఆస్తి, కెరీర్లో చాలా ఇబ్బందులు పడ్డారు ఇదే సినిమా వల్ల. ఆ సినిమా పేరు కూడా లవ్ ఇన్ హైదరాబాద్ అనుకుంటారు. ఇప్పటికీ రిలీజ్ కాలేదు కదా. లేదు. ఆ సినిమా వల్ల మీరు అరెస్ట్ కూడా అయ్యారు అనుకుంటాను. అరెస్ట్ అయ్యారా? అరెస్ట్ వారెంట్ వచ్చింది? అరెస్ట్ వారెంట్ వచ్చిందండి. అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది. సో బౌన్స్ కేసు ఉంది. అంటే మా పార్ట్నరే చెక్ తీసుకుని నాకు తెలియకుండా దాన్ని బౌన్స్ చేసి సంతకాలు పెట్టి ఐఏసీస్ మొత్తం చేసి ఉంటుంది. అదొక కర్మ అనుకున్నది. సో ఎప్పుడైనా బాధపడ్డారా అనవసరంగా పట్టుకున్నాను? అంటే నేను చిన్నప్పటి నుంచి మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా సార్.
మా అమ్మ టీచర్ అండి. మా అమ్మ మాకు కథలు చెప్తుంటది. నాకు ఆ సత్యహరిశ్చంద్రుడి కథ గుర్తుకొస్తుంటది నాకు. ఒక రాముడి కథ. ఎవరు వాళ్ళే భయంకర కష్టం మనంతా బొంగులది అన్న ఫీలింగ్‌లో ఉంటారు. నాకు పెద్ద ఫీల్ అవ్వను సార్ దీని గురించి. నేను గాని, నా భార్య గాని, నా పిల్లలు గాని ఎవరు. కానీ మాకు ఫ్రెండ్స్ గాని, బంధువులు గాని సానుభూతులు చూపిస్తుంటారు. నేను పెద్ద ఫీల్ అవ్వను. ఆ సానుభూతి అయినా అలా చేసుంటే బాగుండేదేమో కదా! అది చేయకుండా ఉంటే బాగుండేదేమో కదా! నేను మా వైఫ్‌కి చెప్తుంటా. అయి అసలు వినేసి అలా వదిలేసాను అంతే. మనకి ఇంకా ఫ్యూచర్ ఉందిగా చాలా ఉంది. దానికి ఇదేం ఫీల్ అవ్వాల్సిన పని లేదంట. అంటే చివరి సినిమా తీసి 10 ఏళ్ళు అవుతుంది సార్. మనం ముందు అవును సార్. అనుకున్నట్టు అవును. 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ల కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా ఆస్తి పోగొట్టుకున్నారు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకున్నారు? ఎప్పుడు? ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ ప్రాజెక్ట్ లైన్‌లో పెట్టారు? అంటే సార్ ఏదైనా సరే నాకు గాడ్ గిఫ్ట్ సార్. ఒక మనోధైర్యం ఉంటుంది సార్ నాకు. నేను దేనికి భయపడను సార్. ఇప్పుడు నేను అంధకారంలో ఉన్నా కూడా, చీకట్లో ఉన్నా కూడా నేను ఆ ఆనందం ఎతుక్కుంటాను సార్ నేను. ఇప్పుడు మనం చీకటి పడిపోయింది సార్. నైట్ అంతా పడుకుంటాం. నైట్ అలా వచ్చి పగలప్పుడు మంచి లైటింగ్‌లో సరదాగా ఉన్నామండి. అలాగే నైట్ పోతే నైట్ పడుకుంటే చీకటి అంతా అయిపోద్ది. కానీ చీకట్లో మనకు పైకి చూస్తుంటే ఒక తెలియని ఆనందంగా చుక్కలు కనబడుతుంటాయండి. ఆ చుక్క మెరిసి, ఈ చుక్క మెరిసి ఒక ఒక తెలియని ఒక మెస్మరిజంలోకి వెళ్తుంటాను. నా ఫీలింగ్ అలా ఉంటుందండి. నేను అసలు ఈ కష్టాలు ఉన్నాయి ఇవన్నీ పెద్ద పెద్ద పట్టించుకోండి సార్. మనిషి అన్నప్పుడు ఉంటాయి, అనుభవించాలి. అప్పుడే థ్రిల్లింగ్ ఉంటుంది సార్. ఏ కష్టం లేదనుకోండి థ్రిల్లింగ్ ఉంటుంది మనకి. ఇప్పుడు లైఫ్ ఏంటి జీవితం అన్నట్టు ఉంటుంది. ఎప్పుడు లైఫ్ అన్నది ఒక ఛాలెంజింగ్ ఉండాలి నా కోరిక సార్ అది. నాకు నాకు ఒక ఇన్స్పిరేషన్ అంటే ఛాలెంజింగ్గా ఉండాలి. సముద్ర కేటం ఉంది ఒక ఉదాహరణ. వస్తుంది కొట్టుకుంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది పడాలి, లేయాలి. మళ్ళీ లెగాలి అంతే అండి. అప్పుడు ఇప్పుడు సముద్రంగా కెరటం లేదనుకున్న సముద్రం మనం చూడం కదా సార్ అసలు. దాని అందం లేదు కదా సార్. అది లేచి కొట్టుకుంటే అంటే దాని అందం అండి. జీవితం కూడా అలాగే ఉండాలి సార్ అలాగా. అండ్ మహేష్‌తో పాటు అతని టీమ్‌లో అంటే మీ కింద పనిచేసిన మీ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు గొప్ప గొప్ప పొజిషన్స్‌లో ఉన్నారు. అందరూ చాలా వరకు డైరెక్టర్లు అయ్యారు. అసలు ఎవరు మీ అసిస్టెంట్స్ ఎవరు ఆ రోజుల్లో? అంటే నాకు అసిస్టెంట్స్ నేను ఎప్పుడు అనుకోను సార్. నేను ఎవరన్నా కూడా ఈ రోజుకి నా దగ్గర పనిచేస్తున్నప్పుడు కూడా నా తమ్ముళ్ళు అనుకుంటాను, లేదా నా బిడ్డలు అనుకుంటాను. చిన్నపిల్లలు 20 సంవత్సరాల లోపల అయితే నా బిడ్డ అనుకుంటాను. 30, 40 ఇయర్స్ ఉంటే నా తమ్ముడు అనుకుంటాను తప్పితే నేను ఎప్పుడు నా ప్రేయస్ రవి సినిమా దగ్గర నుంచి కానీ ఇప్పటివరకు చేసిన సినిమాలు కూడా నేను ఏదైనా అసిస్టెంట్ డైరెక్టర్ నేను అన్నండి. ఇప్పుడు కూడా ఇప్పుడు నా దగ్గర పనిచేస్తున్నా కూడా ఎవరన్నా వచ్చి ప్రసాద్ అంటే వాళ్ళ అతనితో మాట్లాడండి, అంజితో మాట్లాడండి, లేకపోతే ఈయనతో మాట్లాడండి, పేరు పెట్టి చెప్తాను తప్పితే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, లేకపోతే ఒక్కొక్క అసోసియేట్ ఉన్నాడు, లేకపోతే ఇతరున్నాడు చెప్పండి సార్. ఎవరు సార్ మీ కింద అదే మీతో పాటు పనిచేసిన వాళ్ళు ఎవరు? నాతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు సార్. ఈ రోజు గొప్ప బివి వినాయక్ గారు ఉన్నారండి. ఓకే. చెప్పాలని సినిమా పనిచేశారు ఆయన. తర్వాత మల్లి గారు ఉన్నారు. ఇప్పుడు పేరు చిన్న కరెక్షన్ మార్చుకున్నాడు నేను. చరణ్ అనేది పెట్టుకున్నారు ఆయన. సప్తగిరి ఎల్ఎల్బి చేశారు నేను. రామకృష్ణారెడ్డి గారు ఉన్నారండి. ఎవడరా బుజ్జి అని చేశాడు ఆయన. కొరటాల శివ కూడా మీ దగ్గర. కొరటాల శివ గారండి. జోరుగా హుషారుగా సినిమా టైంలో ఉండే రామారెడ్డి గారండి. పెద్ద పెద్దలతో వాళ్ళందరూ కూడా నాకు అవును నాతో జర్నీ చేశారు సార్. నాతో జర్నీ చేశారు. నా ఎదుగుదలలో కూడా వాళ్ళందరూ కూడా నాకు ఒక చెట్టుకి వేరు ఎలా ఉంటుందో అలా వేరులా ఉన్నారు సార్ అందరూ ఆ టైంలో. ఈ 10 ఏళ్ల గ్యాప్ లో ఎప్పుడైనా కొరటాల గారిని కానీ వినాయకుని కానీ ఎప్పుడైనా కలిసారా? అంటే మేము కలుస్తుంటాం సార్. వినాయక్ గారిని కానీ అప్పుడప్పుడు ఎక్కడ ఫంక్షన్లో కలుస్తుంటే కొరటాలని కలుస్తుంటాం సార్. హాయ్ మాట్లాడుకుంటాం తప్పితే ఇంకా అంతే సార్. అంటే నేను ఏం సినిమా చేస్తాను వాళ్ళు నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదు. నేను ఏం చేస్తాను కూడా ఎప్పుడు చెప్పలేదు. కానీ నేను మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా పిలిస్తే ఆ టైం వంట కుదిరితే వినాయక్ గారు వస్తారు, లేకపోతే ఎవరైనా వీళ్ళంతా వచ్చేవారండి, వస్తుంటారండి. ఓకే. అంటే ఎప్పుడైనా ఫైనాన్షియల్ గా ఎలా ఉన్నారు? ఎవరు అడగలేదండి. అంటే నేను కూడా నాకు అవసరం లేదు సార్ ఫైనాన్షియల్. ఏం చేద్దంటే నేను ఏదో ఒక నాకు సినిమా లేకపోవచ్చు కానీ యాడ్స్ ఉంటాయి సార్. మాతో ఎవరో ఒకటి ఏదో యాడ్లు చేసుకుంటుంటారు, ఏదో జరుగుతూ ఉంటుంటుందండి. అలాగే వెళ్ళిపోతుంటారు సార్ అలాగే. అండ్ ఫైనల్ గా ఇప్పుడు పిఠాపురంలో అలా మొదలైంది. సో ఎప్పుడు రాబోతుంది సినిమా?